years of excellence. Sun International Institute of Tourism and Management. విశాఖ జిల్లా ఊర్వశి బస్టాప్ వెనుక ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు 15 నెలల వర్షిత్ని ప్రాణం తీసింది. ఎంత దారుణాతి దారుణమైన ఘటన. అయితే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తే గనక తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి అర్జునన్ జెమిని అనే 24 ఏళ్ల యువకుడు ఈ కారును విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీ నుంచి అద్దెకు తీసుకున్నాడు. రెంట్కి తీసుకొని అరకు వెళ్ళి అరకులో 21 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారు డిక్కీలో పెట్టి అతను ఎన్ఏడి వైపు నుంచి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఊర్వశి బస్టాప్ వెనుక ఎగ్జాక్ట్గా అదే రోడ్లో అక్కడ సుభాష్ నగర్ ప్రాంతం నుంచి ఈ బస్ స్టాప్ నుంచి కిందకి రోడ్ క్రాస్ చేయటానికి ఇదిగోండి ఈ తల్లి అలాగనే వీళ్ళ అమ్మగారు ఎవరైతే బాలుడు చనిపోయాడో వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట. అమ్మమ్మ గారి చేతిలో ఉన్న బాలుడు అతి వేగంగా దూసుకొచ్చిన కారు వేగానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్కి కిందన రోడ్డు పైన ఎగిరిపడ్డాడు. 15 నెలల బాబు అంటే ఏమాత్రమైన ప్రాణం అది విలవిలలాడిపోయి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని చెప్పొచ్చు. కన్నీళ్లు పెట్టేస్తున్నటువంటి దృశ్యాలవి. ఇక ఈ తల్లి అమ్మమ్మ ముందు మనం చెప్పకూడదు, కానీ చిన్నోడు అవయవాలు అంటే మెదడు బ్రెయిన్ కూడా ఎగిరి రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి మీకు నేను ఆ రోజు రాత్రి పూట జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించాం. ఎందుకంటే అది ఒక కుటుంబంలో జరిగినటువంటి బాధాకరమైన ఘటన, ఒక లాస్, ఒక బిడ్డను కోల్పోయినటువంటి తల్లి రోదన, ఆ తండ్రి వేదన ఎలా ఉంటుందో మనకి తెలుసు. కానీ ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్లు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఆ రోజు ఆ కారు వేగంగా వచ్చి ఢీకొన్న దాంటికి అమ్మమ్మ చేతిలో ఉన్నటువంటి ఆ 15 నెలల బాబు వర్షిత్ కింద పడ్డాడు. ఆ కారు అక్కడితో వాడు ఆపి ఉంటే కనుక బాగుండు. కానీ ఎక్కడ పోలీసులకు చిక్కుతాను, ఎక్కడ స్థానికులకు నేను చిక్కితే కనుక నా పరిస్థితి ఏముంటుందో అని ఆలోచించాడో మరి అతడు కూడా గంజాయితో వెళ్తున్న ఆ కారు ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా గంజాయి మత్తులో ఉన్నాడో తెలియదు. కానీ ఒక పసి బాలుడు పైనుంచి కారుని తొక్కించుకుంటూ పోయాడు. అప్పటికి స్థానికులు అక్కడున్న యువత వెంటపడి ఆ కారుని వెంబడించడం వల్ల దమయంతి హాస్పిటల్ అంటే మరొక జంక్షన్లో ఆ కార్ని ఆపగలిగినటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఆ రోజు ఇమ్మీడియట్గా మానవతా దృక్పథంతో స్పందించకపోతే, ఆ కారును అడ్డుకోకపోతే ఇప్పటికీ కూడా వాటిని పట్టుకోవడం చాలా కష్టతరం అయి ఉండేదేమో. ఎందుకంటే తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, అది కూడా కారు అతనిది కాదు, ప్రైవేట్ కంపెనీలో అతను రెంటల్ బేస్లో తీసుకున్నటువంటి కారులో గంజాయి తరలిస్తూ 15 నెలల బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి దుర్మార్గుడు వాడు. సో ఆ కారులో అతనితో పాటు ఒక కుటుంబం కూడా ఉంది. ఫ్రంట్ అంటే డ్రైవింగ్ సీట్ పక్కన ఒక లేడీ కూడా కూర్చున్నటువంటి దృశ్యాలు మీకు ఐ డ్రీమ్లో మనం చూపించడం కూడా జరిగింది. ఇప్పటికీ వారు ఎవరు ఏంటి అనే పరిస్థితి మాత్రం ఎక్కడా లేదు. అయితే ఆ రోజు ఈ స్థానికులందరూ అడ్డుకొని పోలీసులకు ఆ వ్యక్తిని అప్పజెప్పినప్పుడు ఆ కార్ కీస్ ఆ గొడవల్లో మిస్ అయిపోయాయి. మళ్ళీ ఇమీడియట్గా ఆ కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అర్జునన్ నుంచి పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది రెంటల్ బేస్లో తీసుకొచ్చిన కారు అని తెలుసుకొని మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒరిజినల్ కీస్ తెచ్చి మొత్తం కార్ చెక్ చేస్తే కారు డిక్కీలో 21 కేజీల గంజాయి దొరికింది. ఇది ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. ఎంత దారుణం. మద్యం మత్తులో, గాంజా మత్తులో, డ్రగ్స్ మత్తులో అసలు మనుషులు అనే విచక్షణ కూడా కోల్పోయి కొంతమంది చేస్తున్న ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నటువంటి పరిస్థితి ఈ కుటుంబంలో. ఇప్పుడు నేను రాగానే అదే రోజు ఆ చిన్నాడు ఎంతో అందంగా తయారై ఇంట్లో అటు ఇటు పరిగెడుతున్నటువంటి వీడియోలు నాకు చూపిస్తుంటే మనసు చలించిపోయింది. ఆ కొద్ది క్షణాల్లోనే ఆ బాబు ఇక లేడు, ఇక రాడు, అమ్మకి, కుటుంబానికి, నాన్నకు అందరికీ దూరం అయిపోతాడు అని ఎవరు ఊహించలేనటువంటి చాలా
ఎంత అంటే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు చూసినప్పుడు మనసు చలించిపోయింది. ఇంకా కుదుట పడలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ కుటుంబం డిమాండ్ చేస్తోంది, నా కొడుకు ప్రాణాలు తీసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని. ఆ తల్లి గుండెను రాయి చేసుకొని మాట్లాడాలి అనుకుంటుంది. ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ తీసుకురాలేరు, కానీ వాడిని మాత్రం వదలొద్దు అంటుంది తల్లి. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు అసలు? రోడ్డు క్రాసింగ్ అవుతున్నాం మేడం. అదే సర్వీస్ రోడ్లో రోడ్డు క్రాసింగ్ ఇలాగ దిగాం. అమ్మ నేను ఇలాగ దిగాము. ఎంత బేరంగా వచ్చి మమ్మీ నన్ను ఫస్ట్ ఇలాగ చిన్న అద్దం ఉంటుంది తగిలింది. అమ్మని గుద్దేశాడు. గుద్దేగానే బాబు కూడా పడిపోయాడు. బొమ్మలు పడిపోయి బొమ్మల మీద కారు వెళ్ళిపోయింది, తల మీదకి వెళ్ళిపోయింది. కారు ఆపేసి ఉంటే కానీ ఆపేసి ఉంటే మట్టి మా బాబు బతికే ఉండు. కానీ చాలా వేగంగా వచ్చి గుద్దిసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా వేరంగా నా పబ్లిక్ వాళ్ళు చూశారు, వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. అజయ్ గారు అయితే వెంటనే చూసి మొత్తం అబ్బాయి ఫుల్ కొట్టేశారు మేడం. అక్కడ కొట్టేసే కానీ నేను బాబు ఇంకా చూడలేపాను మేడం. అలాగే అక్కడ ఎలాగ తీసుకొని అలా పరిగెట్టాను మేడం. దమయంతి హాస్పిటల్ వరకు పరిగెట్టాను. అక్కడ ఏంటంటే డాక్టర్ గారు కేజెస్ తీసుకొని వెళ్ళిపోమంటే వెంటనే ఎవరు ఒక ఆటో కూడా ఎక్కించుకోలేదు మేడం. నన్ను అలాగ నిశ్చయంగా ఉంచేసాను. కొడుకు చిన్న పిల్లడని కూడా చూడలేదు, ఎవరు ఎక్కించుకోలేదు మేడం. ముర్రి అనేసి మా తెలిసిన వ్యక్తి మట్టి మానవత్వంతో అతని బండి మీద నా పిల్లలు నేనే పట్టుకొని అలాగ తీసుకొని వెళ్ళాను మేడం. బతికే ఉన్నాడు అనుకున్నాను మేడం, చనిపోయడానికి నాకు తెలియదు. చాలా నా కొడుకు నాకు దూరం చేసి నా వ్యక్తికి మట్టి ప్రాణంతో ఉండకుండా చెయ్యండి మేడం. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఎలాగ నా కొడుకు రాడు తిరిగి, కనీసం నాకు ఏదైనా సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను మేడం. అలాంటి వ్యక్తిని జీవితాంతం ఇంకా వేరే వ్యక్తులకి ఇంకా తగలకూడదని కోరుకుంటున్నాను మేడం. ఎవరు ఎటువైపు ఎటు వస్తుందో మనకు తెలియదు చావు. ఆ ఊపునే మరి నా కొడుకు వచ్చిందనేసి నేను చాలా బాధపడుతున్నాను. ఇంకెవ్వరికి ఇలాగ రాకూడదని వేడుకుంటున్నాను మేడం ఆ దేవుడికి. ఇంకా అంత నుంచి ఇంకేం చేయలేను. కారు ఆపుంటే గనుక మీ బిడ్డ మీకు ఆపుంటే నాకు దక్కును మేడం. అంత సర్వీస్ రోడ్లో ఆ చివరికి ఉండేటప్పుడు అంత వేరంగా వస్తారా మేడం? అన్ని వెహికల్స్ ఉన్నాయి మేడం, అంత వేరంగా రాకూడదు ఎందుకు మేడం? మెయిన్ రోడ్ అయితే, ఈ రోడ్ అయితే సెంటర్ రోడ్ అయితే అంత వేరంగా రావచ్చు. ఆ చివరి రోడ్లో అంత ఇది పబ్లిక్ ఏం సర్వీస్ రోడ్డే తిరుగుతూనే ఉంటారు. అవును, అక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉంటాయి. కానీ ఆ ప్రాంతంలో కూడా ఆ కారు అంత ర్యాష్ డ్రైవింగ్తో వచ్చాడు అంటే ఇప్పుడు ఇతను ఎవరికో కమిట్మెంట్ ఇచ్చి ఉంటాడు. ఆ కారులో ఉన్న గాంజా అరకులో కొన్నాడు. అది ఎవరికైనా రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రయత్నంలో అతను అంత ఫాస్ట్గా వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ 15 నెలల బిడ్డ కోల్పోయినటువంటి ఒక తల్లి ఆవేదనే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. చాలా ప్రాణాలు పోతున్నటువంటి ఘటనలు కూడా మనం రెగ్యులర్గా చాలానే చూస్తున్నాం. ఇక్కడ ఈమె చెప్తోంది, ఫస్ట్ ఆ కార్కి ఉన్నటువంటి డ్రైవర్ సీట్ వైపు ఉన్నటువంటి మిర్రర్ తినకి తగిలింది. బట్ ఆవిడికి మాత్రం బలంగా కార్ ఢీ కొట్టడం వల్ల బాబు చేతిలో నుంచి పడిపోయాడు, కిందన జారిపోయాడు. కార్ ఇమీడియట్గా మీకు కూడా దెబ్బలు తగిలి అమ్మగా తగిలే మేడం. అమ్మ పడి వాసిపోయి కన్నది వాసిపోయి కనబడలేదు. ఇంక నీ కథలు లేపానమ్మా. పిల్లల్ని చూసి నేను అసలు కథలు లేపానమ్మా. మనోడి ఈ పాప ఎలా తీసుకెళ్ళిందో తెలియదు, ఈ జనం ఎలాగ కారు పట్టుకున్నారో తెలీదు. ఎంత అయిందంటే మా ఇంటికి వెళ్ళి చీర బ్లడ్ అయిపోయిందమ్మా, కారు పట్టిన నిద్ర చూసి ఇంకా చాలా బాధపడిపోయినమ్మా. కథలు అది బట్టి నా ధైర్యమో ఏటో తెలీదు మేడం. చనిపోయాడేమో బతికించుకుందామని ఎంత ఆశతోటి అన్నయ్య బతికి ఉన్నాడు అన్నయ్య అనేసి అడిగితే అమ్మ హాస్పిటల్ తీసుకుని వెళ్ళి పద అనేసి దమయంతి హాస్పిటల్ డాక్టర్ గారు ఎంత భారంగా వెళ్ళాను తెలియదు మేడం. అక్కడ కూడా నాకు అతను డాక్టర్ గారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. వెంటనే కేజెస్ తీసుకొని వెళ్ళిపోమంటే అక్కడ ఆటో వాళ్ళు కూడా కేసు వచ్చేస్తుందని వాళ్ళు చూసుకున్నారు. చెంటి పిల్లడితో పట్టుకుని నా మాత్రం అస్సలు మానవత్వం ఎవరికి లేదు మేడం. అతను మట్టి చాలా మనకి ఓరోసి జంక్షన్ నుంచి దమయంతి హాస్పిటల్ అంటే చాలా దూరమే ఉంటుంది.
ఉంటుంది దూరంగా అంతవరకు మీరు బాబుని పట్టుకొని పరిగెట్టి నడుచుకుంటూ వెళ్ళాను మేడం. అక్కడ వరకు ఎంత ఫాస్ట్గా వెళ్ళాను నాకే తెలీదు. ఇలాగే పట్టుకొని వెళ్ళాను మేడం. పట్టుకొని వెళ్ళి అతను చెప్పగానే నాకు ఇంకా స్పశలా లేదు, నాకు కళ్ళు తిరిగేసాయి మేడం. అసలు నాకు ఏటవుతుందో నాకు తెలియలేదు. బతికే ఉన్నాడని అనుకున్నాను మేడం. కేజెస్కి వెళ్ళినంత వరకు నాకు తెలియదు మేడం. బెడ్ మీద ఎక్కాను, డాక్టర్ గారు చూడగానే చనిపోయారని తెలుసు. ఆ తల్లికి తెలియదు అనేసి చెప్పగానే నాకు ఇంకా దుఃఖం ఆగలేదు మేడం. కన్ను కొడుకు నేనే కట్టుకున్నాను బాధ. నవమాసాలు మోసి కన్నాను మేడం. ఎంత దారుణంగా చేస్తాడు అనుకోలేదు. దేవుడు కూడా ఇలాగా అన్యాయం చేస్తాడు అనుకోలేదు. అలాంటి వ్యక్తిని బట్టి నా కొడుకుని ఇలాగ చేసిన వ్యక్తిని బట్టి వదలకూడదు మేడం. ఆడికి ఏదైనా శిక్షించాలి. మీరు కార్ని చూసారమ్మా? అందులో ఇంకా లేడీ కూడా ఉంది మేడం. లేడీ ఉంది మేడం. దమయంతి హాస్పిటల్ దగ్గర మేడం చూశాను తన్ని. ఆ అమ్మాయి మట్టి చూశాను. నాకు ఆ చీకట్లో అయ్యం అయిపోయింది మేడం. చూశాను కానీ అది పరిగా నాకు తెలియలేదు. చూడమట్టి చూశాను. మరి ఇంకా ఆ అమ్మాయి ఒక్క అమ్మాయిని ఈ డ్రైవర్ గారినే చూశాను. మీరే ఇద్దరు ఎవరు నాకు తెలియదు మేడం. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు అంటాక నాకు తెలియదు. మరి గంజాయి మత్తులను ఇలా చేశారనేసి తెలిసింది నాకు. అంతవరకు తెలియదు. డ్రైవింగ్ నట్టు మత్తులో నుండి చేశారు మేడం. మీరు చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే మేడం. అంటే కాలు నొప్పులు వచ్చేస్తున్నాయని నడ్డం ఎందుకనేసి రోడ్డు క్రాసింగ్ అవుతున్నాం మేము. జస్ట్ ఇలాగే మేడం అంతే. ఆ సర్వీస్ రోడ్లు అంత ఫాస్ట్గా వచ్చి కొట్టేసారు. ఇంకా ఆపకుండా మట్టి వెళ్ళిపోయేటప్పుడు మట్టి ప్రభుత్వం వీళ్ళందరూ అయితే మట్టి కొట్టేశారు మేడం. ఇష్టం చాలా దారుణం కొట్టారు మేడం. కొట్టిన ఆడికి స్పృహ లేదు. ఆడికి ఎంత కొట్టినాడు ఏంటంటే అలా గుండిపాడు అంతే. ఆడికి ఒక ఆవిడైతే ఏకని చంపేద్దామని చూసినా కూడా ఆడికి ఏది అవ్వలేదు. చూసారు అందరూ కలర్గా చూసారు. మా చిన్న పిల్లడు కదా అనేసి మానవత్వం ఉన్నది కాబట్టి పబ్లిక్ మట్టి చాలా రెస్పాన్స్ ఇచ్చారు మేడం. ఎంతమంది అడుగుతున్నారు ఏమ్మా మీ అబ్బాయి అని అడుగుతుంటే నాకు ఇంకా దుఃఖం వచ్చేస్తుంది మేడం. ఏం చెప్పలేకపోతున్నాను నేనైతే. బయటికి వెళ్ళలేకపోతున్నాను. వెళ్తే కానీ ఎంతమంది అడుగుతున్నారు. నాకు ఇంకా అయ్యమయ్య అయిపోతుంది మేడం. అంతవరకు అతనికి దేవుడు అనుకోవాలా, మరి దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడే తీసుకొస్తాడేమో మళ్ళీ ఆశిస్తున్నాను. మళ్ళీ జన్మ ఉంటే నా కొడుకు మళ్ళీ నాకు దగ్గర పుట్టాలని కోరుకుంటున్నాను మేడం. ఇది ఈ తల్లి రోదన. ఎందుకంటే కళ్ళ ముందు అప్పటి వరకు అమ్మతో కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికే ప్రయత్నిస్తున్న టైంలో ఒక కారు, ఇక్కడ మనం బాగా గుర్తించాల్సింది ఏంటంటే ఆ కారు డ్రైవర్ అంత నిర్లక్ష్యంగా చాలా దూకుడుగా వచ్చినటువంటి తీరు చాలా బాధాకరం, చాలా దారుణాతి దారుణం. ఈవెన్ ఒకరిని నేను హిట్ చేశాను, గుద్దేశాను, ఆపాలి అనే కామన్ సెన్స్ కూడా లేకపోవడం వల్ల ఆ బిడ్డ పైనుంచి కారు ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడం వల్లే బిడ్డ చనిపోయాడు. లేదంటే అలా గుద్దిన బాబు కిందన పడినా ఏదో చిన్నపాటి గాయాలతో బయటపడేవాడేమో, ప్రాణాలతో దక్కేవాడేమో. కానీ అక్కడ ఆపకుండా కార్ని వేగంగా ముందుకు పోనించడం, ఆ తర్వాత స్థానికులు రెస్పాండ్ అయ్యి ఆ ముందున వేరొక హాస్పిటల్ ఉంటే అంతవరకు ట్రేస్ చేసి ఆ కారుని వెంబడించి అందరూ పట్టుకోవడం వల్ల అక్కడ ఆగింది కారు. ఆ తర్వాత ఆ కారులో గంజాయి తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఆ సిచ్యువేషన్ని గమనించిన తర్వాత కారు ఓపెన్ చేసినాక ఆ డిక్కీలో 21 కేజీల గంజాయి కూడా దొరికింది. సో చాలా వరకు ఇలా అక్రమ సంపాదన కోసం అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బరి తెగిస్తున్న వాళ్ళకి చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, మీవి ప్రాణాలు అవునో కాదో మాకు తెలియదు. ఎందుకంటే మీరు డబ్బు కోసం కక్కుర్తిపడి మీ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు. ఈ ఘటనలో అయితే కార్ని చెక్ చేస్తే 21 కేజీల గంజాయి బయటపడింది. అయితే ఆ రోజు మీరు చెప్పారు అతను కూడా గంజాయి మత్తులో ఉన్నట్టున్నాడండి. ఎందుకంటే అందరూ అంత కొడుతున్నా కూడా కనీసం నేను ఒక తప్పు చేశాను, ఒక పసి పిల్లాడి ప్రాణం తీశాను అని అతను ఎక్కడ పశ్చాత్తాపం కనిపించలేదు అన్నారు. నిజానికి ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా మాకు డౌట్ అయితే కారులో జనాలు కూడా లేడీ ఉన్నది మేము చూసాం స్పష్టంగా. ఒక 2-3 కారులో ఉన్న డ్రైవర్ కాకుండా డ్రైవర్ని పట్టుకొని ఎంత కొడుతున్నా వాళ్ళు అసలు చలనం లేదు. అంటే వాడికి అప్పుడు తెలియలేదేమో, ఆ మత్తులో వాడికి తెలియలేదు. కానీ చాలామంది చాలా దెబ్బలు కొట్టారు. ఒక 20 మంది 20 దెబ్బలు కొట్టి కాసాడు అంటే ఒక మనిషి ఎంత గట్టిగా ఉన్నాడో, అదే ఆయన స్పృహం లేకపోవచ్చు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అసలు మీరు ఎంత అన్నా ఒక సమాధానం లేదు, ఏమీ లేదు, అలాగే ఉన్నాడు. అన్ని దెబ్బలు కాసి కూడా స్టెబుల్గానే ఉన్నాడు. అది ఏంటి మాకు అర్థం కాలేదు. కానీ తర్వాత మాకు తెలిసిందంటే ఆ కారులో ఒక 20 కేజీలు గంజాయి ఉన్నది. ఆ గంజాయి దీన్ని పట్టుబడతాని భయంతో ఇక్కడ గుద్ది ఆపకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు ఆయన.
కానీ ఎక్కడైతే ఇక్కడ మా యువత ఉన్నారో నిజంగా అక్కడ మానవత్వం ఉన్నదో ఆ యువకులందరూ పరిగెత్తి వెళ్ళి వాడిని పట్టుకొని వెంబడించి వాడిని పట్టుకొని వాళ్ళందరూ పట్టుకున్నారు. కానీ ఆ ముగ్గురు ఎలాగ ఎస్కేప్ అయ్యారు, వీడిని పట్టుకుని అడవిలో ఉన్నారు, ఆ వెనకత ఉన్న వాళ్ళంతా ఎస్కేప్ అయిపోయారమ్మా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా తెలియాలి, ఎందుకంటే ఈ గంజాయితో వాళ్ళకి కూడా సంబంధం ఉండొచ్చని మా డౌట్. ఇదంతా కలిసే వచ్చారు, కలిసి చేసిన ఇష్యూ ఇదంతా కూడా. అంటే ఎన్ని అనుకున్నా ఒక బిడ్డ ప్రాణం తిరిగి తేలేమమ్మా. ఆ తల్లి ఈరోజు ఎంత తలెడిపోతుందో మాకు తెలుసు. నేను ఇక్కడ 2-3 సార్లు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. ఆవిడ బాధ నేను చూసినప్పుడల్లా ఆవిడ ఏడుస్తుంది. నా చేతికి జని నా బిడ్డని కాపాడని హాస్పిటల్కి వెళ్ళి అన్నది ఆ రోజు కూడా. ఈ బాధను నేను చూడలేక వాళ్ళ ఇంటికి కూడా తగ్గించేసాను రావడం. నేను ఈ పక్కనే ఉండేవాడిని అమ్మా, ఇప్పుడు రోడ్డు మీద ఉంటే నాకు చాలా దగ్గర వీళ్ళు, నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి వీళ్ళతోని. బట్ ఆ తల్లి బాధ చూసాక అసలు నేను ఏం చేయలేదో తెలియక రావడం అనేసి ఫోన్లోనే టచ్లో ఉంటున్నాను వాళ్ళ నాన్నగారికి. ఏ విషయం ఇలా ఉందని నేను ఫోన్లో చెప్తున్నాను. మీరు ప్రమాదం జరిగిన రోజే చెప్పారు, ఆ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి కుటుంబం, కొంచెం లేట్గా మ్యారేజ్ అవ్వడం వల్ల లేక పుట్టినటువంటి బిడ్డ 3 నెలల క్రితమే ఆ అబ్బాయికి 1 ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉన్నంతలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. చుట్టాలని బంధువులందరినీ పిలిపించుకొని ఆ ఫోటోలు కూడా మీరు నాకు షేర్ చేశారు. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా 15 నెలల పసిబిడ్డని అంత దారుణంగా తొక్కి చంపేసినటువంటి దుర్మార్గుడు వాడు. సో స్థానికులు మానవతా దృక్పథంతో మంచి మనసుతో వాళ్ళు అంత దూరం పరుగులు పెట్టి కారుని ఆపకపోయి ఉంటే కనుక ఈ రోజుకి వాడు దొరుకుండే పరిస్థితి ఉండదేమో. ఏమోనమ్మా చెప్పలేము, దొరకలేరు. బట్ మనకి వాడు దొరికాడు, వాడిని కఠినంగా శిక్షించాలి. ఇంక ఇలాంటి ఘటన మరోసారి రిపీట్ కాకూడదు. అలాంటి శిక్ష ఒకరికి విధిస్తే మిగిలిన వాళ్ళు ఎవరో కూడా భయపడతారు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి. అలాగే ఆ తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి ఒక ప్లంబింగ్ పని చేసుకొని ఆయనకి జీవనోపాధి అదే. చాలా రోజులుగా వర్క్ కూడా లేదు. మొన్నంతా ఆషాఢ మాసం పన్నులు లేవు వాళ్ళకి, ఎక్కడ పల్లెకి ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదో ఒక న్యాయం జరిగితే అది అందరం కూడా మీకు ఆనందిస్తామమ్మా. ఆ బిడ్డలేని లోటు మీద తీర్చలేము, బట్ ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా కొంత సహాయం చేయగలిగితే అది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా కొద్దిగా ఈ బాధను మర్చిపోగలరేమో అని ఒక ఆశ. ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేరు, బట్ ఏదో ఒక చిన్న ఆశ ఆ కుటుంబానికి కొద్దిగైనా వాళ్ళ అవసరం. ఇప్పుడు అబ్బాయికి ఏదైనా ఒక ఫంక్షన్ ఇప్పుడు తినవాలంటే చేయలేనా వాళ్ళకి పాపం ఇప్పుడు ఇబ్బంది. ఇలాంటప్పుడు ఎవరిని ఆదుకుంటే వాళ్ళకి అది ఉపయోగపడుతుందమ్మా. దయచేసి ఈ విషయంలోని అందరూ కూడా సహకరించాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, తరచుగా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. అదొక ప్రమాదంగా చూసే కన్నా ఓ కుటుంబం ఒక వ్యక్తిని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి, ఆ లోటు ఎవరు ఎన్ని మాటల్లో చెప్పినా తీర్చలేం. కానీ ఇప్పుడు వీళ్ళు లేక పుట్టినటువంటి బాబు అమ్మా నాన్న అని పిలుపు కోసం ఎంతమంది 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు, ఎన్నో పూజలు చేస్తున్నారు, లక్షల హాస్పిటల్స్కి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అలాంటిది ఒక్కగానొక బిడ్డని ఇలా రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకోవడం, వాళ్ళు ఓదార్చడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ తల్లి అయితే ఆ బిడ్డ ఆడుకున్నటువంటి బొమ్మలు పట్టుకొని ఆమె ఏడుస్తున్నటువంటి తీరు గుండెలు తరుక్కుపోతున్నాయి. కానీ ఇలాంటి వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించాలి అంటారు? నేను అనేది ఒకటేనండి, మన సిస్టమ్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. లైక్ ఇప్పుడు సిటీ లోపలికి వచ్చారు, ఇక్కడ నుండి వేరే దగ్గరికి డిస్పర్స్ చేస్తున్నారు. సో కాన్షియస్లో లేరు. ఓకే, ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఎక్కడి నుండి తీసుకొచ్చారో మాకు తెలియదు, ఎన్ని కిలోమీటర్స్ ఆల్రెడీ డ్రైవ్ చేసి వచ్చారో తెలియదు, ఎంతమందికి గుద్దారో కూడా తెలియదు. సడన్గా ఇది జరిగిన తర్వాత కూడా నాకు తెలిసి అరౌండ్ ఒక 1-2 కిలోమీటర్స్ వరకు ఇక్కడ లోకల్లో ఉన్న కంచర్పాలెం ఏరియా, ఈ బేసిక్ ఈ లోకల్లో ఉన్న థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరికీ, లోకల్ సపోర్ట్. వీళ్ళందరి మూలంగా ఆ కార్ని చేసుకొని ఆపి దానికి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత కూడా మాకు తెలీదు, ఇట్ ఈస్ లైక్ ఒక 2-3 రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే దాంట్లో గంజాయి ఉంది అని. అప్పటి వరకు తెలీదు, రివీల్ కాలేదు. సో ఎనీవే పోలీసు వాళ్ళతో మాట్లాడాం. ఇప్పుడు ఏమంటున్నారంటే మీ కేసు అయితే ఫైల్ చేశారు, లెట్స్ యాక్షన్ తీసుకుంటున్నాం అనేసి చెప్పారు. ఈరోజు సిఏ గారిని కూడా కలిశాను, రేపు సీనియర్ ఆఫీసర్స్ని కూడా కలుస్తాము. బట్ జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరు తీసుకురాలి. ఓకే, ఇది నా ఇంట్లో నా అబ్బాయి, నా కొడుకు, వాడు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. వాడి వీడియోస్ అవి వాట్సాప్లో మా అన్న పంపిస్తున్నప్పుడు చూస్తూ ఉండే. ఆ పిల్లడిని ఎవరు చూసినా ఇంకా మర్చిపోలేరు. అట్లాంటి అంత బుద్ధిగా మంచిగా ఉంటే ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు, తాత అమ్మ అనేసి ఇప్పుడే జస్ట్ మాట్లాడుతున్నాడు.
అలాంటి అబ్బాయి ఇప్పుడు లేడంటే ఇంకా పేరెంట్స్కి అయితే వదిలేయండి, వాళ్ళ మదర్ ఫాదర్ ఎలా సర్వైవ్ అవుతున్నారో నాకైతే తెలియదు. బట్ ఇది ఎవ్రీ డే ప్రతిరోజు కళ్ళ ముందు వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్. మరి సిస్టమ్ని కొద్దిగా చేంజ్ చేయాలి, అలాగే ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా ఇది కట్ చేయమని, ఓకే, సంథింగ్ ఏదో కొద్దిగా బెనిఫిట్ జరిగినట్టుగా చూస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి. సో ఈ నష్టం అయితే మాత్రం ఎవరూ తీర్చలేనిది. ఎందుకంటే కళ్ళెదుట ఆడుకున్న బిడ్డ ఆ క్షణంలోనే ఇక లేడు. ఒక వ్యక్తి నిర్లక్ష్యానికి, ఒక వ్యక్తి దుర్మార్గ ఆలోచనకి ఆ బిడ్డ బలైపోయాడు అని అక్కడ స్థానికంగా ఆ రోడ్డు ప్రమాదం చూసిన వాళ్ళ హృదయాలే చలించిపోయాయి. అంటే ఇక తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహకు కూడా అందలేనటువంటి దుఃఖం ఈ కుటుంబంలో కనపడుతోంది. ఆ తల్లి అమ్మమ్మ అయితే ఆ బిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకునే ఉన్నారు. ఇక ఆ తండ్రి ఏదో చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. లేటు మ్యారేజ్ అవడం, అలానే బిడ్డ కోసం ఎదురు చూడటం, అమ్మా నాన్న అనే పిలుపు కోసం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ బాబు పుట్టిన తర్వాత ఉన్నంతలో అప్పులు చేసి మరీ గ్రాండ్గా ఆ అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేసినటువంటి పరిస్థితిలో అలా 1 year బర్త్డే సెలబ్రేషన్ అయ్యి 3 నెలలు కూడా ఇంకా గడవక ముందే ఆ బిడ్డ అలా ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా దారుణాతి దారుణమైన ఘటన. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత నెగ్లిజెన్సీ, ఎంత నిర్లక్ష్యం. మనుషులు ప్రాణాలంటే లెక్కలేని తత్వం. కేవలం వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారులో గాంజాని మరొక చోటకి తరలించాలనేదే వాళ్ళ మెయిన్ మోటో తప్ప అక్కడ ఒక కుటుంబాన్ని మనం గుద్దేశాం, అక్కడ ప్రాణాలు పోతున్నాయి, మనం కారు ఆపాలి, కనీస మానవత్వంతో ముందు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు. వాళ్ళు అని ఎందుకు అంటున్నానంటే కారులో అప్పటికే 4 ఉన్నారంట. వాళ్ళు ఆ గొడవ మధ్యలోనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. బట్ కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకుని చితక్కొట్టి మరీ పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. అయితే ఆ కుటుంబం ఏం మాట్లాడలేకపోతుంది, కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు, కుటుంబానికి సంబంధించినటువంటి రిలేటివ్స్ కూడా కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి అని అయితే మీడియా ద్వారా కోరుతున్నారు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.